హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఇటు అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈసీ చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉంది, ఈసీని చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారు, ఎలక్షన్స్ అయినప్పటి నుంచి కూడా మా వైపే మొత్తం బాధితులు ఉన్నారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారే కంట్రోల్ చేస్తున్నారు, ఈవెన్ గవర్నర్ గారికి కూడా లేఖలు రాసి అవన్నీ మొత్తం కూడా ఆయన బాధ్యత తీసుకుంటున్నారు అంటున్నాం. మరి దీన్ని ఎంతవరకు చూడొచ్చండి? ఈ ఆయన ఆరోపణ ఊపిరిబుడ్డలు మాదిరి చేసుకోవాలా. ఎందుకంటే గాలిలో వదులుతున్నాడు. ఇప్పుడు ఈసీ అనే వ్యక్తి ఒకవేళ ఎంత నిష్పక్షపాతంగా ఉన్న వ్యక్తి అయినా రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయన కూడా ఇక్కడ ఐఏఎస్కు సంబంధించిన వ్యక్తే ఉంటాడు. ఆయన కింద ఉండే విభాగం అంతా కలెక్టర్లు కానీ ఎన్నికల అధికారులు కానీ అది రాష్ట్ర పరిపాలనలో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉన్న అధికారులే ఉంటారు. వేరే వాళ్ళు ఉండేదానికి లేదు. ఒకవేళ ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిన కింద అధికారులేమో అవి అమలు చేయాలా. అవి ఎంతవరకు అమలు చేస్తారు? అంత యంత్రాంగాన్ని పెట్టుకొని ఎన్నికల యంత్రాంగం యొక్క అవగాహన లేకుండా మాట్లాడుతున్న మాటలే కేవలం. వారు యంత్రాంగం అంతా వారి కింద 5 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళే. కలెక్టర్ను వాళ్ళే నియమించుకుంటారు, ఆర్డీఓలను వాళ్ళే నియమించుకుంటారు, డిఆర్ఓను వాళ్ళే నియమించుకుంటారు, మండల అధికారులను కూడా వాళ్ళే నియమించుంటారు. మరి వాళ్ళు నియమించిన అధికారుల యంత్రాంగమే ఈసీ చెప్పిన చర్యలు అమలు చేయాలి. కానీ ఆ అధికార యంత్రాంగం 5 సంవత్సరాల వరకు మీ కింద పనిచేసిందే కదా. ఇప్పుడు పోయి అధికార పార్టీలో ఉండి నిన్నటిదానా రాజ్యం వెళ్ళి ఇప్పుడు వచ్చి ఈ ఈసీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లోకి పోయినాడు అంటే నేనేం చంద్రబాబు నాయుడుని ఒత్తాస పలకాలని కాదు. ఇది ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయని తెలిసి తెలియని మాట తప్పనిచ్చి అంతకు మించి లేదు. కొంతమంది ఏ విధంగా చూస్తున్నారంటే వైసీపీ ఆల్రెడీ ఓడిపోతుందని తమకే తెలిసిపోయింది, అంటే వాళ్ళే సిగ్నల్స్ ఇస్తున్నారంటున్నారు. అంటే అంతకుముందు రోజా చూసాము, నన్ను ఓడించడానికి వైసీపీ నేతలు ఎక్కువ ట్రై చేశారని, ఇటు అంబటి రాంబాబు చూసాము దొంగోట్లు గుద్దారు అని, ఇవన్నీ కూడా ఓటమి సంకేతాలు అంటున్నారు. సార్ అది నిజమంటారా? నేను ఓటమి సంకేతాలు అనలేను, కానీ కొందరికి అధికారంలో ఉన్నప్పుడు కింద కార్యకర్తలు కూడా ఎన్నో ఆశలతోనూ ఊహలతోనూ ఉంటారు, పనులు చేసుకోవాలని ఉంటారు. సహజమే లేండి, అది అందరము రాజకీయ నాయకులం ఎవరైనా అనుభవించాల్సిందే. ఒక తూరి శాసనసభ్యుడైన తర్వాత ప్రజలందరి అభిష్టాలను నెరవేర్చాలంటే నా చేతుల్లో కూడా ఉండదు. అలాగే ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వం అంతా ఆయన చేతుల్లో ఉన్న కొన్ని కార్యక్రమాలు చేయలేనప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి అనేది నీడ మాదిరి వెంట వస్తుంది. అలాగే శాసనసభ నియోజకవర్గంలో కూడా శాసనసభ్యునికి అసంతృప్తి అనేది ఉంటుంది. కొందరు అసంతృప్తి వాళ్ళ పార్టీలోనే నాయకులు ఉండొచ్చు. ఉండినప్పుడు అటువంటి నాయకులు వ్యతిరేకం చేయొచ్చు, దానికి కాదనిలేము. వ్యతిరేకం చేసినప్పుడు నష్టపోయేది ఆ శాసనసభలో నష్టపోతారు. అవి సామాన్యంగా జరిగేటే. దాన్ని బట్టి పార్టీ ఓడిపోతుందా గెలుస్తుందా అని దాని మీద కామెంట్ చేయమంటే చేయలేను అంట. సరే, ఇటు ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళడం చూసాం. ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పేసి వెళ్ళారు, June 1 అలా వస్తారు అని అన్నారు. ఇటు వల్లభనేని వంశం అమెరికా వెళ్ళారు, పెద్దారెడ్డి ఆఫ్రికా వెళ్ళారని చెప్పేసి న్యూస్లు రావడం చూస్తాం. అయితే దీన్ని వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు పారిపోయారు ఓటమి భయంతో, జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు వస్తారో తెలియదు, రిజల్ట్ అయిన తర్వాత వస్తారో కూడా తెలియదు అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవి ప్రచారాల కింద చూడాల్సిందే, కానీ అందులో ఇది వేరు అనుకోండి. ఎన్నికల విశ్లేషణ చేసి గెలుస్తారా ఓడుతారా ఆ ఫలితాలు మాట్లాడడం వేరు, కానీ ఆ సమస్య వేరు. ఈ వీళ్ళు విదేశాలకు వెళ్ళినారు అంటేనే అది యాడిస్టిక్గా తీసుకోలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశాలకు వెళ్ళినారు. కొంచెం ఈ తూరి ఎన్నికలు 4వ దశలో ఇక్కడ జరిగినాయి. అంటే ఇంక 3 దశలు ముందర వేరే చోట జరిగినాయి. అంటే గ్యాప్ ఎక్కువ ఉంది. గ్యాప్లో ఎన్నికల ప్రచారం చేయటము, అందులో తీవ్రమైన ఎండలు ప్రచారం చేసే కొంచెం
ఆరోగ్యం ఇబ్బందికర పరిస్థితి, ఆరోగ్యరీత్యా చూసినప్పుడు ఎవరికైనా ఇబ్బంది పరిస్థితి. దానివల్ల కొందరు ఇతర దేశాలకో, ఇతర ప్రాంతాలకో పోవడము, విశ్రాంతి తీసుకోవడము. ఇంకా 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉంది. అంతవరకు పని లేదు. ఎన్నికలేమో 17వ తేదీ అయిపోయినాయి. అంటే గ్యాప్ 20 రోజులు ఉంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటామని పోయి ఉండొచ్చులే. దానివల్ల ఫలితాన్ని మాత్రం చెప్పలేము. ఫలితం ఎట్టుంటుందంటే ఇక్కడ స్థానిక పరిస్థితులను విశ్లేషణ చేసి మాట్లాడాల్సిందంతది. కేవలం విదేశాలకో ఇతర చోట్లకో రెస్ట్ తీసుకొని వెళ్ళినారని చెప్పి మాట్లాడడంలో అర్థం లేదు, అర్ధరహితమైంది అది. బట్ ఇక్కడ విశ్లేషణ చేసినప్పుడు ఆ ఫలితాలు వేరుగా ఉన్నాయి. ఎందుకంటే కొంచెం ఫలితాలన్నీ చూసినప్పుడు కానీ, ఓటింగ్ సరళిని చూసినప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ, ఇతర ప్రచార నాయకులను విచారించినప్పుడు కానీ కొంచెం వైసీపీకి ప్రతికూల వాతావరణమే ఉంది. ప్రభుత్వానికి ప్రతికూల వాతావరణం ఉండదు. అది వేరు, ఆ అంచనాలు వేరు. ఇదే వాళ్ళ ఇతర విహారయాత్రలకు పోతే కనుక విహారయాత్రలు పోయినారని ఓడిపోయినారని చెప్పడం అది ఆశాస్పదంగా ఉంటుంది. సార్ ఇటు ఎలక్షన్స్ తర్వాత మనం చూసాం కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక చర్యలు, అల్లర్లు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఈసీ కాస్త దృష్టి పెట్టి సెక్యూరిటీ కూడా పెంచడం చూసాం. అయితే ఇప్పుడు పిఠాపురం, కాకినాడ ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా హింసాత్మక చర్యలు కౌంటింగ్ రోజున, అంతకుముందు తర్వాత అని చెప్పేసి ఎక్కువ జరుగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఒక నివేదిక కూడా ఇచ్చింది. దాని దృష్ట్యా ఈ టపాసులు పేల్చడము, ఈ ర్యాలీలు నిర్వహించడం, ఎలక్షన్ కౌంటింగ్ రోజున దీన్ని ఆపేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి కౌంటింగ్ రోజున పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఈ గొడవల గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ ఎన్నికల్లో అయినా కానీ ఎక్కడో ఒక చోట ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అది ఎన్నికల సమయంలోనే ఓటింగ్ దగ్గర దొంగ ఓట్లను, ఆ ఓట్లను ఏజెంట్లు కొట్టాడము, ఏజెంట్ కొట్టాడిన తర్వాత బయట కొంత గలబా జరగడము, ఇరు వర్గాలు రాళ్ళు విసురుకోవడం, ఇవన్నీ జరిగే సంఘటనలు కొత్త ఏం కాదు. ఈ మారు ఏమైందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినాయి సంఘటనలు. ఎన్నిక అయిపోయిన తర్వాత ఇంక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. తర్వాత రాళ్ళు విసురుకునేది తాడిపత్రి అయితేనేమి, ఇక్కడైతేనేమి, ఇది పినెల్లి, చాలా 4-5 చోట్ల జరిగినాయి. కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత జరగడం అంటే అది సీరియస్ మ్యాటరే. అందుకు ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ అయింది. ఇది మీ పోలీసుల యంత్రాంగం వైఫల్యమే, మీరు ఎందుకు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అని వాళ్ళను హెచ్చరించడమే, డీజీని, సిఎస్ను హెచ్చరించడం అయితేనేమి, కొందరు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయడం అయితేనేమి, కలెక్టర్లను బదిలీ చేయడం అయితేనేమి, ఇవన్నీ జరిగినాయి. ఎందుకు అంత సీరియస్గా తీసుకున్నారు అని అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినాయి కాబట్టి అంత సీరియస్గా జరిగినాయి. పోలింగ్ జరుగుతున్నప్పుడైతే అనుకోండి దాంట్లో. ఇది ఎన్నికల ప్రక్రియ అయిపోయి ఇప్పుడు ఒక 10-15 రోజులు ప్రశాంత వాతావరణం నెలకొనుంది రాష్ట్రంలో. రేపు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరిగిన తర్వాత ఈ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థి ఊరేగింపులు ఈ సహజంగా జరిగేటి. ఊరేగింపులు జరిగినప్పుడు గెలిచిన వారు ఓడిన వారిని హెకిల్ చేయడమో ఏదో ఒకటి ఎక్కడో చోట చేస్తుంటారండి. ఎందుకంటే డ్రింకు తాగుతారు, కిందున్న జనం అందరూ ఆడ ఊరేగుతున్న నాయకుల కంట్రోల్లో ఉండరు. ఎవరో ఒకరు ప్రత్యర్థి కనపడినప్పుడు అతను ఏదో ఒక మాటలు మాట్లాడడము, దాని మీద జరగడం సహజమే. అవి పోలీసు యంత్రాంగం కొంచెం జాగ్రత్తగా ఉండి చర్యలు తీసుకుంటే నివారించవచ్చు. దానికి ముందస్తులో భాగంగానే ఈ ర్యాలీలు ఈ జరిగేటివన్నీ కూడా ర్యాలీల్లో జరుగుతుంటాయి. ఎందుకంటే గెలిచిన ఉత్సాహంలో ఎక్కువ మద్యం సేవించిన వారిలో కంట్రోల్ లేకపోయి ఎవరినో ఒకరిని ఎక్కిల్ చేయడంతో ఓడిపోయిన పార్టీకి చెందిన వారు ఏదో ఒకటి చేయటము, గలాట జరగటము ఇవి జరుగుతుంటాయి. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే ఈ ర్యాలీలు నిషేధించాలా. ర్యాలీలతో పాటు ఈ టపాసులు, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టపాసుల వల్ల కొంచెం సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడే ఉదయం ఏదో ఎన్నికలు ఎట్లా జరిగినాయని ఏదో నలుగురు రాజకీయ నాయకులు కలిసినప్పుడు మాట్లాడుతుంటాం కదా. వారి ప్రాంతంలో
ఓ, ఏం పెద్ద రెండు వర్గాలు ఉండేదేం పరిస్థితి లేదు. ఒక వర్గమే ఉంటుంది, రెండో వర్గం కూడా ఉండదు. ఏదో ఆ పార్టీ నాయకులు ప్రచారానికి వచ్చినారంట గ్రామానికి. వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు ఇంకా ఇవన్నీ కార్యక్రమాలు ఉండేదే కదా. గ్రామంలో ఊరేగించడము, వాళ్ళ అభ్యర్థులు ఏదో ప్రజలకు నమస్కరించడం ఇటువంటి జరుగుతాయి. ముందు ఏదో తప్పెట్లు మేళాలు వెళ్తూనే ఉంటాయి. ఈ పటాకులు కాల్చే వాళ్ళు కాలుస్తుంటారు. పటాకులు కాల్స్తే ఒక పటాకి పోయి కొట్ట మీద పడి కాలిందంట. కాలి 20,000 చెల్లించుకోవాల్సింది వచ్చింది మూల్యము నష్టపరిహారంగా. అంతా ఒకటే, ఊరంతా ఒకటే కాబట్టి ఆ పార్టీ వాళ్ళు ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ దాన్ని నిషేధించడం అంటే హర్షించాల్సిన విషయమే కానీ వ్యతిరేకించాల్సిన విషయం అయితే ఇందులో ఏం లేదు.